సీఎం జగన్ పై రాళ్ల దాడి వెనుక టీడీపీ హస్తం ఉందని ఆరోపించారు కొడాలి నాని. రాళ్లతో కొట్టమని రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడమే అందుకు నిదర్శనమని అన్నారు. మరొక వైపు వైసీపీ నేతల వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనక చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్ము కావచ్చు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిన్న దాడి జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం తుళ్ళూరులో, గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను చూసా, జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను. తుళ్ళూరులో వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు రోషం వచ్చింది. తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని, ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి, దుర్మార్గుడు, సైకో, అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్ గా ఒకళ్ళకి తగిలి, పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి, ఈయనకేమో నుదురు మీద చిట్లి, పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి కూడా అంత గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్ గా వచ్చింది. చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా? రాష్ట్రంలో సంచలనమైన జరుగుతుందని శ్రీధర్ రెడ్డి 10వ తారీఖు ఫేస్బుక్ లో పెట్టుకున్నాడండి. మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు ఫేస్బుక్ లో పెట్టుకుంది జరిగిందంటే, డ్రామా మొదలైందంటే దాని అర్థం ఏంటి? ఇది మీకే తెలిసింది వ్యవహారం అంతా. ఈ కుట్రలో భాగం ఇది జగన్మోహన్ రెడ్డి కుట్ర, జగన్ నాటకం. ప్లే కార్డులతోటి ప్రదర్శన జరిగిందంటే ఇది ప్రీ ప్లాన్ గా ముందే ప్లే కార్డులు కూడా రెడీ చేసుకున్నారు. దాడికి ముందే దాడి జరిగినట్టు సృష్టించారు, గాయాన్ని చిత్రీకరించుకున్నారు. అంటే ఓ చిన్న గాడి పెట్టుకుంటే మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి అవుదామనే ఈ డ్రామాల కోసమే కదా.